హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్ని యూజ్ చేసి ఫైల్ హ్యాండ్లింగ్ని ఎలా చేయబోతున్నాము అనేది తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసినప్పుడు మనం కొన్ని టైమ్స్ వేరే ఫైల్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ టెక్స్ట్ ఫైల్ని కానీ, లేదా సిఎస్వి ఫైల్, లేదా ఎక్సెల్ ఫైల్, లేదా జేసన్ ఫైల్, లేదా యామెల్ ఫైల్. సో ఇలా మనం మల్టిపుల్ ఫైల్స్ని మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఈ ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఆ ఫైల్స్ని అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేస్తాము ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్లో అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఓకే, సో దాంట్లో నేను టెక్స్ట్ ఫైల్ని, జేసన్ ఫైల్ని, యామల్ ఫైల్ని, ఈ త్రీ డిఫరెంట్ ఫైల్స్ని ఎలా యూజ్ చేస్తాము అనేది నేను చూపించబోతున్నాను. ఓకే, సో దానికోసం మనకు మెయిన్గా అయితే os.path అనే మాడ్యూల్ ఉంటుంది, లేదా path_lib అనేది మాడ్యూల్ ఉంటుంది. ఈ టూ మాడ్యూల్స్ని యూజ్ చేసి మనం ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. సో దానికన్నా ముందు ఏంటంటే నేను ఒక లొకేషన్ తీసుకున్నాను సిస్టంలో. సో ఈ లొకేషన్లో నాకు ఓన్లీ ఒకటే ఫైల్ ఉంది, అది demo.py అనే ఫైల్. సో ఈ ఫైల్ కాకుండా వేరే ఎలాంటి ఫైల్స్ అనేది అవైలబుల్గా లేదు. సో ఆ పర్టికులర్ పాత్లో నాకు ఒక demo.text ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా test.text అనే ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనము ఆ ఓఎస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో 2 ways ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఓఎస్. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, పైథాన్లో మనం ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న కోడ్ని మనం యూజ్ చేసుకుంటాము. అందులో ఈ ఓఎస్ ఒకటి. ఇంపోర్ట్ ఓఎస్ అంటే ఆ ఓఎస్ నేను యూజ్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ యొక్క పాత్ లేదా ఫైల్ యొక్క నేమ్ మీరు ఎలా అయినా ఇవ్వచ్చు, వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను ఫైల్ పాత్ అని ఇచ్చేసాను. అండ్ ఈ ఫైల్ యొక్క పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ నేను కాపీ చేసుకుంటాను. మీరు డైరెక్ట్గా ఇలా ఇచ్చేసాను అనమాట. నేను సిలో, లోకల్ డిస్క్ సిలో, యూజర్స్లో, అభిషేక్లో, డెస్క్టాప్ పైన జావాస్క్రిప్ట్ వీడియోస్ అని ఉంది, అందులో పైథాన్ అని ఉంది. దాంట్లో నాకు ఆ ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. అది ఏం ఫైల్? టెక్స్ట్ ఫైల్. సో నేను సింపుల్గా demo.txt అని ఇచ్చేసాను. ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో మనం ఏం చేస్తున్నాము, ఫైల్ అనేది చెక్ చేస్తున్నాం అవైలబుల్గా ఉందా లేదా అంటే అది కండిషన్ లాగా ఇస్తున్నాం. ఫైల్ అవైలబుల్గా ఉంటే నాకు ఒక ట్రాన్సాక్షన్ జరగాలి, ఫైల్ అవైలబుల్గా లేకపోతే ఇంకొక టాస్క్ అనేది జరగాలి. సో ఒక కండిషన్ అనుకోండి సింపుల్గా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ ఎల్స్ని యూజ్ చేస్తున్నాము. ఇఫ్ os.path.exist ఆ పాత్లో ఈ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాము. ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఆ ఫైల్ అనేది అవైలబుల్గా ఉంటే మనకు కండిషన్ అనేది ట్రూ వస్తుంది. ఆ ఫైల్ అనేది అవైలబుల్గా లేకుంటే ఫాల్స్ వస్తుంది. ఏ ఫైల్ పాత్లో స్టోర్ చేసుకున్నాము. సో ఫైల్ అనేది అవైలబుల్గా ఉంటే నాకు సింపుల్గా ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లొకేషన్ గివెన్ సమ్ ఒక అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే మనకు ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవ్వాలి. ఏమని? నాట్ అవైలబుల్ అనేసి ప్రింట్ అవ్వాలి. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ చూడండి ఏమని ప్రింట్ అయింది, నాట్ అవైలబుల్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఈ పర్టికులర్ లొకేషన్లో నాకు demo.txt అనే ఫైల్ అనేది అవైలబుల్గా లేదు. సో నాట్ అవైలబుల్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో అది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లొకేషన్కి వచ్చేసి ఇక్కడ ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, టెక్స్ట్ ఫైల్ని. సో ఆ టెక్స్ట్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నేను డెమో అని చేశాను. అంటే ఆ పర్టికులర్ పాత్లో ఇప్పుడు మనకు ఆ ఫైల్ అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లొకేషన్ గివెన్ అనేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ పాత్లో మనకు ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే os.path.exist ఆఫ్ లొకేషన్ అని చేసినట్టయితే ఆ పర్టికులర్ ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇది ఓఎస్ని యూజ్ చేసి. సెకండ్ వే వచ్చేసి ఏంటి, path_libని యూజ్ చేసి కదా. సో path_libని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి నేను ఫ్రమ్ path_lib ఇంపోర్ట్ పాత్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇలా మీరు path_libని ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఓఎస్ అని ఇచ్చాము, ఇక్కడేమో ఫ్రమ్ path_lib ఇంపోర్ట్ పాత్ అని ఇచ్చేసాం కదా. అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం 2 వేస్ని యూజ్ చేసాము. ఈ 2 వేస్ని యూజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకే,
సో ఇప్పుడు మనం ఆ పాత్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో దీన్ని యూజ్ చేసి నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను ఒక పాత్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేసి. సో నేను సేమ్ పాత్ని కాపీ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ఫైల్ అండర్ స్కోర్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఏంటంటే ఫైల్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు పాత్ అని డైరెక్ట్గా ఇచ్చేసాం కదా. బట్ ఇక్కడ మనం పాత్ లిబ్ని యూజ్ చేసినప్పుడు ఈ పాత్ని తీసుకొని ఆ పాత్ లోపల ఈ ఫైల్ నేమ్ని పాస్ చేయాలన్నమాట. సో ఫైల్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు పాత్ ఆఫ్ ఫైల్ నేమ్. నెక్స్ట్ సేమ్ కండిషన్ ఫైల్ పాత్ డాట్ ఎగ్జిస్ట్, అండ్ కండిషన్ ట్రూ అయితే సింపుల్గా అవైలబుల్, కండిషన్ ఫెయిల్ అయితే నాట్ అవైలబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్లో మనకు ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లొకేషన్ గివెన్ అవైలబుల్ రెండు ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే ఓఎస్ని యూజ్ చేసినప్పుడు ఒక అవుట్పుట్, పాత్ లిబ్ని యూజ్ చేసినప్పుడు ఒక అవుట్పుట్, రెండు కూడా మనకు వర్క్ అవుతున్నాయి, అవుట్పుట్లో ప్రింట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను demo.1 అని ఇస్తున్నాను. ఇక్కడ పాత్ లిబ్ని యూజ్ చేసినప్పుడు demo1.txt అని ఇస్తున్నాను. సో demo1.txt అనేది మనకు అవైలబుల్గా లేదు. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ అవుతుందని చూసినట్టయితే సెకండ్ వన్ నాట్ అవైలబుల్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా మనము ఓఎస్ని కానీ పాత్ లిబ్ని కానీ యూజ్ చేసి ఒక పర్టికులర్ లొకేషన్లో మనకు కావాల్సిన ఫైల్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇదంతా ఫైల్ని చెక్ చేయడానికి. బట్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక టెక్స్ట్ ఫైల్ని కానీ ఒక JSON ఫైల్ని కానీ ఒక YAML ఫైల్ని కానీ రీడ్ చేయాలి అంటే ఎలా రీడ్ చేస్తాము అనేది నేను చూపించబోతున్నాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. ఓకే, సో దానికోసం వచ్చేసి అయితే మనకు బై డిఫాల్ట్గా ఓపెన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఓపెన్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి మనము ఫైల్ని ఓపెన్ చేస్తామన్నమాట. టెక్స్ట్ ఫైల్ అయితే లేదు, JSON ఫైల్ అయితే మనం దానికోసం JSON మాడ్యూల్ని యూజ్ చేస్తాము. YAML ఫైల్ అయితే దానికోసం మనం YAML అనే మాడ్యూల్ని యూజ్ చేస్తాము. అండ్ ఏదైనా ఒక ఫైల్ని మీరు ఓపెన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఓపెన్ చేశాక మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ ఫైల్లోకి డేటాని కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలి అనుకుంటున్నారా? ఆ ఫైల్లో ఆల్రెడీ కొంత కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ తర్వాత నేను ఇంకో కొంచెం కంటెంట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇలా 3 డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి. ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి, లేదా ఫైల్లోకి డేటాని యాడ్ చేయాలి, ఫైల్లో ఆల్రెడీ డేటా ఉంది దాని తర్వాత నేను ఇంకొంచెం డేటాని అపెండ్ చేయాలి. సో దానికోసం మనం యూజ్ చేసి 3 మోడ్స్ ఏంటంటే రైట్, రీడ్, అపెండ్. రీడ్ కోసం అయితే ఆర్ని యూజ్ చేస్తాము, రైట్ కోసం అయితే డబ్ల్యూని యూజ్ చేస్తాము, అపెండ్ కోసం అయితే ఏని యూజ్ చేస్తాము. సో వీటిని ఇప్పుడు యూజ్ చేసి మనము ఆ ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాము అనేది నేను చూపించబోతున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఫైల్ పాత్ ఏదైతే ఉందో ఆ ఫైల్ పాత్ని నేను యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మనకు ఫైల్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి మనం సింపుల్గా ఏం చేస్తామంటే విత్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అంటే ఈ విత్ని యూజ్ చేసినట్టు ఏంటంటే మనకు ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఫైల్ని ఓపెన్ చేశాక మన టాస్క్ అనేది, మన కోడింగ్ అనేది అయిపోయాక, మనం ఏదైతే హ్యాండిల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ హ్యాండిలింగ్ అది అయిపోయాక మనం ఫైల్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అనమాట. అంటే మనకు సింపుల్గా ఏంటంటే ఎర్లియర్ డేస్లో మనకు ఇంతకుముందు ఏంటంటే ఇఫ్ ఫైల్ని ఓపెన్ చేసేసి ఫైల్లోకి మనకు అయిపోయాక ట్రాన్సాక్షన్ ఆ ఫైల్ని మనం మాన్యువల్గా క్లోజ్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా ఫైల్లోది అయిపోయాక ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి ఆ ఫైల్ యొక్క కనెక్షన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే కనెక్షన్ అనుకోండి. సో డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నారు. సో డేటాబేస్ నుంచి నేను ఒక 10 రికార్డ్స్ని రీడ్ చేయాలి. సో 10 రికార్డ్స్ని రీడ్ చేశాక ఆ డేటాబేస్కి కనెక్ట్ అయిన కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ని నేను క్లోజ్ చేయాలి మాన్యువల్గా. సో అలా మాన్యువల్గా క్లోజ్ చేయడం కన్నా మనం ఏం చేస్తామంటే ఈ విత్ని యూజ్ చేస్తాము. సో ప్రజెంట్ రెగ్యులర్గా ఎక్కువగా అయితే విత్ని యూజ్ చేస్తున్నారు. విత్ ఏంటి అంటే మనం ఫైల్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఆ ఫైల్లో నుంచి మనం కావాల్సిన డేటాని తీసుకున్నాక ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. లేదు డేటాబేస్కి కనెక్ట్ అయ్యాం, డేటాబేస్ నుంచి నేను డేటాను రీడ్ చేశాక ఆ కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. మనం మాన్యువల్గా కనెక్షన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ విత్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను విత్ని యూజ్ చేశాను. అండ్ మనకేంటి ఓపెన్ అనే ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా. ఓపెన్, ఈ ఓపెన్ అనేది ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది.
ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఫైల్ యొక్క నేమ్. ఫైల్ యొక్క నేమ్ ఏంటి, మనకు ఆ లొకేషన్ని మనం ఫైల్ పాత్లో పెట్టుకున్నాము. సో ఆ ఫైల్ పాత్ని నేను ఇక్కడ ఇచ్చేసాను. అండ్ సెకండ్ పారామీటర్ ఏంటి, మోడ్. ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ఫైల్లో డేటాని రీడ్ చేయాలనుకుంటున్నారా, ఫైల్లోకి డేటాని యాడ్ చేయాలనుకుంటున్నారా, అపెండ్ చేయాలనుకుంటున్నారా, అది మీరు ఇక్కడ పాస్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఆ ఫైల్లోకి కొంచెం డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ అని ఇచ్చేసాను, డబ్ల్యూ అని ఇచ్చేసాను. ఓకే, సో మీకు ఒకసారి ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ డెమో ఫైల్ ఉంది కదా, సో ఈ డెమో ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయితే లేదు. మనం ఎగ్జిక్యూట్ చేశాక ప్రోగ్రామ్ని ఆ ఫైల్లోకి కొంత డేటా అనేది వస్తుందన్నమాట. ఈ ఫైల్ని ఓపెన్ చేశాను కదా, సో ఈ ఫైల్ని ఐడెంటిఫై చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను, యాజ్ ఎఫ్ అని ఇచ్చేసాను. అంటే ఈ ఫైల్ని నేను సింపుల్గా ఎఫ్ అని ఐడెంటిఫై చేస్తున్నాను. ఎఫ్ అనే కాదు, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ file1 అనేసి, file1 లేదు file_text లేదు, మీకు ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా నేమ్ కావాలి అనుకుంటే డెమో, ఇలా మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇలా నేమ్ ఇచ్చినా పర్వాలేదు. నేను ఇక్కడ టెక్స్ట్ ఫైల్ కాబట్టి సింపుల్గా file_text అని ఇస్తున్నాను. ఈ ఫైల్లోకి నేను డేటాని యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి ఏంటి, మనకు write అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. ఫైల్ టెక్స్ట్ ఆఫ్ write అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాము. మనం ఈ writeలో ఏదైతే మ్యాటర్ ఇస్తున్నామో ఈ మ్యాటర్ అనేది మనకు ఆ ఫైల్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ ఇన్ ద ఫైల్ అనేది నేను యాడ్ చేసేసాను. ఓకే, అండ్ నేను లాస్ట్లో ఒక జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. ప్రింట్ కంప్లీటెడ్ అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది అని నాకు తెలియడానికి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ప్రింట్ కంప్లీటెడ్ అని ఇచ్చేసాను. అండ్ ఫైల్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే కంప్లీటెడ్ అనేది ప్రింట్ అయింది. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అయితే అయిపోయిందని మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ ఇన్ ద ఫైల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, సింపుల్గా మనము write అనే మెథడ్ని యూజ్ చేసి ఆ ఫైల్లోకి కొంత మ్యాటర్ని యాడ్ చేసాము. ఇప్పుడు నేను సింగిల్ లైన్ యాడ్ చేశాను కదా, నాకు మల్టిపుల్ లైన్స్ కావాలి. సేమ్ కాపీ చేసేయండి, పేస్ట్ చేయండి. నేను 3 లైన్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ లైన్. సో 3 లైన్స్ని యాడ్ చేశాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ మనకు కంప్లీటెడ్ అని ప్రింట్ అయింది. అండ్ నేను ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ లైన్, దిస్ ఈజ్ మై థర్డ్ లైన్ అని ప్రింట్ అయ్యింది. బట్ మనం ఏం చేసాము, ఇక్కడ రాసేటప్పుడు కోడ్లో మనం 3 డిఫరెంట్ లైన్స్లో ఇచ్చేసాము. బట్ మనకు వచ్చేసరికి ఏమైంది, ఫైల్లో అన్ని లైన్స్ కలిపి సింగిల్ లైన్లో సైడ్ బై సైడ్ అనేది రావడం జరిగింది కదా ఇలాగా. బట్ నాకు ఇలా వద్దు, ఈ లైన్స్ అనేటివి నాకు సపరేట్గా లైన్ బై లైనే రావాలి అనుకుంటే మనం ఈ write మెథడ్లో ఎండింగ్లో /n అని యూజ్ చేయాలి. /n ఏంటంటే న్యూ లైన్ అన్నమాట. ఇది ఒక ఎస్కేప్ క్యారెక్టర్ లాగా. /n అంటే నాకు ఈ టెక్స్ట్ని యాడ్ చేశాక ఒక న్యూ లైన్ అనేది క్రియేట్ అవ్వాలి అనేసి దాని మీనింగ్. సో /n అని ఇచ్చేసాను. అండ్ సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ని ఓపెన్ చేసినాక ఇక్కడ మనకు వచ్చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అనేది క్లియర్గా మనకు 3 డిఫరెంట్ లైన్స్లో రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు /n అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, డబ్ల్యూ మోడ్ని యూజ్ చేసాం కదా. సో నేను సేమ్ ఫైల్ని ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను థర్డ్ లైన్ ఆల్రెడీ ఉంది మనకు. సో 4th లైన్, 5th లైన్ అండ్ 6th లైన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో జస్ట్ కాపీ పేస్ట్ చేశాను. 4th, 5th, 6th అని చేంజ్ చేశాను. అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ మనకు ఫైల్ ఓపెన్ చేసేసి చూసినట్టయితే కనుక మీకు ఇక్కడ ఒక షాకింగ్ ఉంటుంది. అదేంటి అంటే దిస్ ఈజ్ మై 4th లైన్, 5th లైన్, 6th లైన్ అనేది రావడం జరిగింది. బట్ మనం కరెక్ట్గా చూసినట్టయితే ప్రోగ్రాంలో మనం సేమ్ ఫైల్ని
ఓపెన్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని యాడ్ చేసాము. దాని తర్వాత సేమ్ ఫైల్ని ఓపెన్ చేసేసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అని యాడ్ చేసాము. బట్ ఫైనల్గా మనకి ఏమైంది, ఓన్లీ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లైన్ అనేది మాత్రమే రావడం జరిగింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్ అనేటివి డిలీట్ అయిపోయాయి. ఎందుకు అంటే మనం ఈ డబ్ల్యూని ఎప్పుడైతే యూజ్ చేస్తామో, డబ్ల్యూ అంటే రైట్ అన్నమాట. ఈ రైట్ని యూజ్ చేసినప్పుడు ఆ ఫైల్లో ఏదైనా ఆల్రెడీ డేటా ఉంటే ఆ డేటాని డిలీట్ చేసేసి మనం ఈ రైట్లో ఇచ్చింది యాడ్ చేస్తుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ 3 లైన్స్ రాశాను. బట్ మళ్ళీ నేను ఆ సేమ్ ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు ఈ పైన యాడ్ చేసిన డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఈ డేటా మాత్రమే యాడ్ అవుతుంది. సో ఇలా అవ్వకుండా ఆల్రెడీ అందులో డేటా ఏదైనా ఉంటే నేను నెక్స్ట్ రాసే డేటా అపెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా డబ్ల్యూ అనే మోడ్ కాకుండా ఏ అనే మోడ్ని ఇచ్చేయాలి. డబ్ల్యూ తీసేసి జస్ట్ ఏ అని ఇచ్చేసాను అండ్ కంట్రోల్ ఎస్ సేవ్, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మనకు అవుట్పుట్ని ఒకసారి చూద్దాం. ఈ ఫైల్ని కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే ఇప్పుడు చూడండి మనకు కంప్లీట్గా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్, 4, 5, 6 అనేసి 6 లైన్స్ అనేవి కంప్లీట్గా రావడం జరిగింది. ఇది మనకు డబ్ల్యూ మోడ్ అండ్ ఏ మోడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ టైం మీకు ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి, బట్ అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫ్రెష్గా క్రియేట్ అవ్వాలి అనుకుంటే మీరు డబ్ల్యూ అనేది తీసుకుంటారు. ఆల్రెడీ అందులో ఉన్న డేటా అలాగే ఉండి నాకు న్యూ డేటా అనేది యాడ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఏ అని యూజ్ చేస్తాము, అపెండ్ అనేసి. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ లొకేషన్లో మనము ఈ పాత్ని ఇచ్చేసాం కదా demo.txt అనేసి. సో demo.txt అనేది నాకు ఆ ఫైల్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఆ ఫైల్లోకి మనం డేటాని యాడ్ చేస్తాము. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టికులర్ లొకేషన్లో ఆ ఫైల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుందా లేకుంటే వర్క్ అవుతుందా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను demo33 అని ఇస్తున్నాను. సో demo33 అనేది నాకు పర్టికులర్ లొకేషన్లో ఆ ఫైల్ అనేది లేదు. సో ఇప్పుడు నేను సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు ఎలాంటి ఎర్రర్ అనేది త్రో చేయలేదు, అవుట్పుట్లో కంప్లీటెడ్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు నేను సేమ్ పాత్ని ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు demo33 అనేది ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ న్యూ ఫైల్ని ఓపెన్ చేసినట్టయితే నాకు డైరెక్ట్గా అందులో డేటా అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో మనకు ఒకవేళ ఫైల్ అనేది అవైలబుల్గా లేకపోతే మనం రైట్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ఆ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయి ఆ ఫైల్లోకి డేటా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫైల్ ఉంటే ఆ ఫైల్లోకి డేటా యాడ్ అవుతుంది. ఆ ఫైల్ అనేది లేకపోతే ఒక న్యూ ఫైల్ క్రియేట్ అయ్యి ఆ న్యూ ఫైల్లోకి డేటా అనేది యాడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ రైట్ మోడ్ని క్లోజ్ చేసేసాను, ఓన్లీ అపెండ్ మోడ్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. అపెండ్ మోడ్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ నేను demo33 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ demo44 అని చేశాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇప్పుడు కూడా నాకు కంప్లీటెడ్ అనేది ప్రింట్ అయ్యింది. అంటే అపెండ్ మోడ్ని యూజ్ చేసినప్పుడు కూడా మనకు ఫైల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ ఫైల్లోకి డేటా అనేది అపెండ్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫైల్లో నుంచి మనం డేటాని రీడ్ చేద్దాము. సో డేటాని రీడ్ చేసి నేను దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సేమ్ ఏదైతే ఉందో నేను దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ విత్ ఓపెన్ ఆఫ్ ఫైల్ పాత్ ఇక్కడ ఏ అని కాకుండా ఆర్ అని ఇస్తున్నాను. రీడ్ మోడ్ కాబట్టి ఆర్ అని ఇచ్చేసాను అండ్ ఆ ఫైల్ని ఐడెంటిఫై చేయడానికి ఫైల్ టెక్స్ట్ అని ఇచ్చేసాము. ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేస్తున్నాం కదా. సో రీడ్ చేసినప్పుడు మనకి ఏంటి, ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది కదా. ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా వస్తుంది. నేను ఆ డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్ని రీడ్ చేసినప్పుడు వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈ రెస్పాన్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రైట్ ఏదైనా ఒక కంటెంట్ని రాయాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి రైట్ మెథడ్ని యూజ్ చేస్తాం కదా. సో ఏదైనా కంటెంట్ని మనం రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం మనం ఈ రీడ్ మెథడ్ని యూజ్ చేస్తాము. సో రీడ్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు నాకు ఆ డేటా అనేది రెస్పాన్స్లోకి వస్తుంది. సో నేను ప్రింట్ ఆఫ్ ఆ రెస్పాన్స్ని ప్రింట్ చేస్తున్నాను సింపుల్గా.
ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, ఇక్కడ మనకు రెస్పాన్స్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ ఇన్ ద ఫైల్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ అనేసి మనకు కంప్లీట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది టెర్మినల్లో. సో ఈ విధంగా మనము రైట్ లేదా రీడ్ని యూజ్ చేసి ఒక ఫైల్ని రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ చేస్తాము. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనకు డబ్ల్యూ కానీ ఏని కానీ యూజ్ చేసినప్పుడు ఏమైంది, ఫైల్ అనేది అవైలబుల్గా లేకపోతే మనకు ఎలాంటి ఎర్రర్ అనేది త్రో చేయలేదు, ఒక న్యూ ఫైల్ క్రియేట్ అయింది కదా. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చూడండి, నేను రెండింటిని కామెంట్ చేసేస్తున్నాను, రైట్ మోడ్ని డెమో 55 అని ఇచ్చేసాను. సో డెమో 55 అనేది మనకు పర్టికులర్గా ఆ ఫైల్ అనేది ఇక్కడ అవైలబుల్గా లేదు. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఏమైంది చూడండి, డెమో 55 డస్ నాట్ ఎగ్జిస్ట్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేసి ఒక ఎర్రర్ని త్రో చేసింది. సో మనం పర్టికులర్గా ఫైల్ని రీడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ ఫైల్ అనేది అవైలబుల్గా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం స్టార్టింగ్లో చూసాం కదా ఇంపోర్ట్ ఓఎస్ డాట్ పాత్ డాట్ ఎగ్జిస్ట్ అనేసి. సో ఆ కండిషన్ యూజ్ చేసుకొని పైథాన్ ఆ ఫైల్ అనేది అవైలబుల్గా ఉంటేనే ఆ ఫైల్ని రీడ్ చెయ్యు అని ఇవ్వాలి. ఆ ఫైల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఎర్రర్ త్రో చేయాలి, ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేసి. ఓకే, సో అలా మనము ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. సో అది ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ వరకు అయితే మనకు టెక్స్ట్ ఫైల్ని ఎలా రీడ్ చేయాలనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే, ఒక జేసన్ ఫైల్ని రీడ్ చేయాలి లేదా జేసన్ ఫైల్లోకి డేటాని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తాము, మనకు జేసన్ మాడ్యూల్ అనేది ఉంది, ఆ జేసన్ మాడ్యూల్ని యూజ్ చేసుకుంటాము. సో జేసన్ అంటే ఏం లేదంటే సింపుల్గా మనకు పైథాన్లో చూసుకున్నట్టయితే డిక్షనరీ ఉంటుంది కదా. డిక్షనరీ అంటే ఏంటి, కీ అండ్ వాల్యూ పేర్. సో జేసన్ అంటే కూడా అలాగే ఉంటుంది, కీ అండ్ వాల్యూ పేర్. సింపుల్గా నేను ఆ జేసన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ జేసన్ అండ్ నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. dict1 ఎందుకంటే జేసన్ అనేది కూడా కీ వాల్యూ పేర్ కాబట్టి ఇక్కడ కూడా నేను కీ వాల్యూ పేర్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి అభిషేక్ అని ఇచ్చేసాను అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇచ్చేసాను అండ్ ఏజ్ వచ్చేసి 25 అని ఇచ్చేసాను. సో ఇది ఒక డిక్షనరీ. నాకు ఈ డిక్షనరీలో ఉన్న వాల్యూ లేదా ఈ వాల్యూ అనేది నాకు జేసన్ ఫైల్లోకి స్టోర్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తాము, సేమ్ ఇంతకు ముందు లాగానే విత్ని యూజ్ చేస్తున్నాము. విత్ని యూజ్ చేస్తే మనం ఫైల్ని ఓపెన్ చేశాక మళ్ళీ మాన్యువల్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అదే చూసుకుంటుంది. సో విత్ని యూజ్ చేస్తున్నాను అండ్ ఓపెన్ అనేది ఫంక్షన్ ఇంతకుముందు ఎలా అయితే చూస్తామో సేమ్ అదే ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఓపెన్ ఫంక్షన్ ఇంతకుముందు చెప్పినట్టుగానే 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 2 పారామీటర్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఫైల్ యొక్క నేమ్ కదా, ఫైల్ యొక్క నేమ్ లేదా పాత్ యొక్క నేమ్. సో ఈ పాత్ యొక్క నేమ్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కాపీ యాజ్ పాత్, సేమ్ ఫైల్ అండర్స్కోర్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ సేమ్ సింగిల్ స్లాషెస్ తీసేసి డబుల్ స్లాషెస్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఏంటి, జేసన్ ఫైల్ కదా. సో నేను ఇక్కడ డెమో డాట్ జేసన్ అని ఇస్తున్నాను ఎక్స్టెన్షన్ ఏమి ఇస్తున్నాను, డెమో డాట్ జేసన్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆ ఫైల్లో అనేది డెమో డాట్ జేసన్ అనే ఫైల్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇప్పుడు ఆ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయి అందులోకి ఈ డేటా అనేది యాడ్ అవ్వాలి. సో ఆ పాత్ ఏది ఉంది, ఫైల్ పాత్ కదా. సో ఓపెన్లోకి వచ్చేసి నేను ఆ పాత్ని ఇక్కడ పాత్ చేసేస్తున్నాను. ఓకే, సారీ, ఫైల్ అండర్స్కోర్ పాత్. నెక్స్ట్ ఏంటి, మనకు సెకండ్ పారామీటర్ మోడ్ కదా. సో ఫైల్లోకి డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డబ్ల్యూ అని ఇచ్చేస్తున్నాను. రైట్ మోడ్ యాజ్ file1. ఓకే, సో ఈ file1లోకి ఇప్పుడు నేను డేటాని యాడ్ చేయాలి. మనం డైరెక్ట్గా ఏం చేసాము, అక్కడైతే ఫైల్ డాట్ రైట్ అని ఇచ్చేసాం కదా. సో టెక్స్ట్ ఫైల్లోకి మనం డేటాని యాడ్ చేయాలి అనుకుంటే రైట్ని యూజ్ చేస్తాము, రైట్ అనే మెథడ్ని. బట్ ఇది జేసన్ కదా. సో జేసన్లోకి మనము డేటాని యాడ్ చేయాలి అనుకుంటే డంప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఏంటి, డంప్, DUMP, డంప్. ఓకే, సో అది దేంట్లో ఉంది, ఈ జేసన్ అనే మాడ్యూల్లో అవైలబుల్గా ఉంది. సో జేసన్ డాట్
dump డంప్ అని చేస్తున్నాను. సో ఈ డంప్ అనేది ఏంటంటే మనకు మెయిన్గా 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మనకు కావాల్సి అనుకుంటే మనం 3 పారామీటర్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే డేటా. మీరు ఏ డేటాని యాడ్ చేయాలనుకుంటున్నారు ఆ JSON ఫైల్లోకి, ఆ డేటాని ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి నేను dict1 అని ఇస్తున్నాను, ఎందుకంటే మనకు ఆ dict1లోనే మనకు డేటా అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఏ ఫైల్లోకి యాడ్ చేయాలనుకుంటున్నారు, ఆ ఫైల్ ఏంటి, file1. సో ఇక్కడ file1 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు లాగానే మీకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని తెలియడానికి JSON క్రియేటెడ్ అనేసి నేను ఒక సింపుల్ అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను ఇక్కడ. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీకు అవుట్పుట్లో చూడండి JSON క్రియేటెడ్ అనేది అయితే ప్రింట్ అయ్యింది. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను క్లియర్ చేస్తున్నాను టర్మినల్ క్లియర్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు JSON క్రియేటెడ్ అనేది అయితే ప్రింట్ అయ్యింది. సో మీకు అర్థమైపోయింది, ఒక JSON ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో చూద్దాం ఆ లొకేషన్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ మీరు ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే కర్లీ బ్రాకెట్స్ ఉంది కదా. సో ఈ కర్లీ బ్రాకెట్స్ది JSON ఫైల్ అనమాట. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి నేను షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్ క్లిక్ చేసేస్తున్నాను. సో ప్రాపర్టీస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చూసుకోవచ్చు JSON సోర్స్ ఫైల్స్ .json అనేది ఉంది. సో JSON ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఈ JSON ఫైల్ నేను ఓపెన్ విత్ నోట్ప్యాడ్ అని చేస్తున్నాను. సో నోట్ప్యాడ్లో ఓపెన్ చేసేస్తున్నాను. సో మనం ప్రోగ్రాంలో ఏదైతే నేమ్, లొకేషన్, ఏజ్ ఇచ్చేసామో సేమ్ అదే వాల్యూ మనకి ఇక్కడ JSON ఫైల్లోకి అయితే యాడ్ అవ్వడం జరిగింది, నేమ్, లొకేషన్, ఏజ్ అనేసి. సో ఈ విధంగా మీరు JSON.dumpని యూజ్ చేసి, ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది JSON.dump. డంప్ అనేది ఏం చేస్తుంది, ఒక పైథాన్ ఆబ్జెక్ట్ని ఫైల్లోకి ఇన్సర్ట్ చేయడానికి, ఫైల్లోకి యాడ్ చేయడానికి మనము డంప్ని యూజ్ చేస్తున్నాము. ఫైల్ రిలేటెడ్ అయితే JSONకి డంప్. ఓకే, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, JSON డంప్ ఫైల్ రిలేటెడ్. ఓకే, ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే డంప్స్ కూడా ఉంటుంది మనకు. ఇంకొకటి DUMPS కూడా ఉంటుంది. డంప్స్ వేరు, డంప్ వేరు. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది డంప్. డంప్ అంటే JSON రిలేటెడ్, ఫైల్ హ్యాండ్లింగ్ రిలేటెడ్గా అన్నమాట. సో ఈ విధంగా మనము యాడ్ చేసాం కదా. ఇక్కడ నేనేం చెప్పాను, డంప్ అనేది 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మనకు కావాల్సి అనుకుంటే 3 పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు అనేది. ఆ థర్డ్ పారామీటర్ ఏంటి అంటే ఇండెంట్. సో ఇండెంట్. సో ఇక్కడ చూడండి ఇండెంట్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చేసాడు. సో ఇక్కడ నేను సేమ్ అదే కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇండెంట్ 4, సారీ కామా డబుల్ టైమ్ వచ్చింది. అండ్ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ JSON క్రియేటెడ్ అని వచ్చేసింది. అండ్ సేమ్ ఫైల్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను, ఓపెన్ విత్ నోట్ప్యాడ్. సో నోట్ప్యాడ్లో ఓపెన్ చేసేసినప్పుడు ఇప్పుడు మనకి ఏమైంది, JSON అనేది ఒక స్ట్రక్చర్ లాగా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మీరు చూసినట్టయితే కనుక డేటా అనేది సింగిల్ లైన్లో యాడ్ అయ్యింది. సో ఇప్పుడు ఇండెంట్ 4 అనేది తీసేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక మనం ఫైల్ని ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఏమైంది, ఫైల్లో డేటా అనేది సింగిల్ లైన్లో రావడం జరిగింది. బట్ మనకు ఇలా కాకుండా ఒక స్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి, నీట్గా ఒక JSON ఫైల్ అయితే ఎలాగ ఉంటుందో అలా ఒక ఆర్డర్ వైజ్గా రావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ ఇండెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇండెంట్ యూజ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు ఆ ఫైల్ అనేది ఒక స్ట్రక్చర్ లాగా రావడం జరుగుతుంది. అంటే ఒక ట్యాబ్ స్టార్టింగ్లో ఒక 4 స్పేసెస్ వచ్చేసి దాని తర్వాత మనకు డేటా అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు కర్లీ బ్రాకెట్స్ వచ్చాయి. కర్లీ బ్రాకెట్ తర్వాత మనకు స్పేస్ వచ్చేసి దాని తర్వాత నేమ్, లొకేషన్, ఏజ్ అనేది కనిపించింది. అంటే ఒక సింగిల్ లైన్లో కాకుండా మల్టిపుల్ లైన్స్లోకి కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా రావాలి అనుకుంటే మనం ఇండెంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో అది మన ఇష్టం, మనం ఇండెంట్ యాడ్ చేసుకోకుండా వర్క్ అవుతుంది, ఇండెంట్ యాడ్ చేసినా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం JSON.dumpని యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఆ ఫైల్లో డేటా ఉంది, ఆ ఫైల్లో ఉన్న డేటాని నేను రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో సేమ్ విత్ ఓపెన్ ఆఫ్ ఫైల్ పాత్ ఇచ్చేస్తున్నాను. అండ్ మనకి ఇప్పుడు రైట్ మోడ్ కాదు, రీడ్ మోడ్. సో R అని ఇచ్చేసాను, యాజ్ file2 అని ఇచ్చేసాను. అండ్
ఇక్కడ మనకి ఏంటి సేమ్ ఫైల్లో నుంచి రీడ్ చేస్తున్నాము. సో ఫైల్లో నుంచి రీడ్ చేశాక మనకు కొంచెం డేటా వస్తుంది. సో ఆ డేటాని నేను రెస్పాన్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో రెస్పాన్స్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ మనం వచ్చేసి JSON డాట్ లోడ్ అని యూజ్ చేయాలి. లోడ్ ఓకే. సో ఫైల్లో నుంచి మనం డేటాని రీడ్ చేస్తున్నాం కాబట్టి JSON డాట్ లోడ్ అని యూజ్ చేస్తున్నాము. ఫైల్లోకి డేటాని యాడ్ చేయడానికి డంప్, ఫైల్లో నుంచి రీడ్ చేయడానికి లోడ్. అండ్ ఫైల్ నేమ్ ఏంటి, file2 కదా. సో file2 అని ఇచ్చేసాను. అండ్ రెస్పాన్స్ కదా, ప్రింట్ ఆఫ్ ఆ రెస్పాన్స్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. రెస్పాన్స్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి రెస్పాన్స్లో నేమ్ అభిషేక్, లొకేషన్ హైదరాబాద్, ఏజ్ 25 అనేది అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము JSON డాట్ డంప్ లేదా JSON డాట్ లోడ్ని కానీ యూజ్ చేసి JSON ఫైల్ని హ్యాండిల్ చేయవచ్చు. ఇదంతా వచ్చేసి మనకు JSON రిలేటెడ్ అనమాట. సేమ్ ఇదే కోడ్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. Ctrl+C కాపీ అండ్ Ctrl+V పేస్ట్. ఇప్పుడు మనం YAML ఫైల్ని హ్యాండిల్ చేయడం గురించి తెలుసుకుందాము. సో ఇంపోర్ట్ JSON కదా, ఇంపోర్ట్ JSON తీసేసి ఇంపోర్ట్ YAML. సో JSON కోసం అయితే JSON, YAML కోసం అయితే మనం YAML అని పెట్టేస్తున్నాం. ఓకే, ఈ పైన కోడ్ని మొత్తం నేను కామెంట్ చేసేస్తున్నాను. సో ఇంపోర్ట్ YAML అండ్ demo.json అని కాకుండా demo.yaml అని ఇచ్చేస్తున్నాను. అండ్ దాంట్లోకి సేమ్ ఇదే టెక్స్ట్ని ఇచ్చేసాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి. సో నేమ్ అభిషేక్, లొకేషన్ ఇచ్చేసాను. కొంచెం మనం నార్మల్గా చేంజ్ చేయాలి కంటెంట్ని, బట్ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏమొస్తుంది అనేది. నాకు కూడా ఐడియా లేదు, ట్రై చేస్తున్నాను. సో విత్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ ఫైల్ పాత్ రైట్ మోడ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ JSON డాట్ డంప్ కాకుండా YAML డాట్ డంప్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ JSON డాట్ లోడ్ అని కాకుండా YAML డాట్ లోడ్ అని ఇచ్చేస్తున్నాను. ఈ ఇండెంట్ నాకు అవసరం లేదు, ఇండెంట్ తీసేసాను. అండ్ JSON క్రియేటెడ్ అవ్వకుండా YAML క్రియేటెడ్ సంథింగ్ అలా అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఇక్కడ చూడండి మనకి ఏమైంది, ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏం ఎర్రర్, అది మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేసి ఒక ఎర్రర్ని త్రో చేయడం జరిగింది. మనం టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేసినప్పుడు ఎర్రర్ రాలేదు, JSON ఫైల్ని రీడ్ చేసినప్పుడు ఎర్రర్ రాలేదు, బట్ YAML ఫైల్ని రీడ్ చేసినప్పుడు మనకు ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఆ YAMLని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదు అనుకుంటే సింపుల్గా ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి పిప్ ఇన్స్టాల్ YAML అని ఇవ్వాలి. ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వచ్చినప్పుడు అంటే JSON ఏదైతే ఉందో ఆ JSON అనేది మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే బై డిఫాల్ట్గా మనకు ఆ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. బట్ YAML ప్యాకేజ్ అనేది మనకు బై డిఫాల్ట్గా ఆ YAML మాడ్యూల్ అనేది బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవ్వదు, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం ఇలా పిప్ ఇన్స్టాల్ YAML అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఆ పర్టికులర్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, పిప్ ఇన్స్టాల్ YAML, పిప్ ఇన్స్టాల్ YAML, సారీ పిప్ కూడా లేదు అని చూపిస్తుంది నాకు ఫంక్షన్. ఓకే, సో నాకు పిప్ కూడా అవైలబుల్గా లేదు అని చెప్తుంది. సో పిప్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం ఫస్ట్ అయితే. సరే లేదు అంటే నేను ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసి చూస్తాను. కమాండ్ ప్రాంప్ట్ పిప్ ఇన్స్టాల్ YAML. సో ఇక్కడ కూడా పిప్ అనేది లేదు అనేది చూపిస్తుంది. పైథాన్ అయితే, సో పైథాన్ కూడా నాకు ఎక్కడికో వెళ్ళిపోతుంది చూడండి. పైథాన్ కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళిపోతుంది, ఓపెన్ కావట్లేదు డైరెక్ట్గా. సో మనం ఏం చేద్దామంటే ఏదో ఒక ఏఐని ఓపెన్ చేద్దాము. ఏఐని ఓపెన్ చేసేసి హౌ టు ఇన్స్టాల్ పిప్ అనేది చూద్దాం, తెలిసిపోతుంది. సో బై డిఫాల్ట్గా అయితే మనం మోస్ట్ ఆఫ్ ద టైం పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడే పిప్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. మేబీ అక్కడ ఏదైనా టిక్ మార్క్ నేను టిక్ చేయడం మర్చిపోయాను కావచ్చు. సో అందుకే నాకు ఇలా చూపిస్తుంది, హౌ టు ఇన్స్టాల్ పిప్ ఇన్ విండోస్. సో ఏదో ఒక ఏఐని ఓపెన్ చేసేసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా మీరు ప్రాంప్ట్ ఇచ్చేసినట్టయితే దానికి రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో ఇఫ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే పిప్ -- వర్షన్ అని ఇచ్చేస్తే చూపిస్తుంది. బట్ మనకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను వచ్చేసి ఇది రన్ చేసేస్తున్నాను, పైథాన్ get pip.py అని ఇచ్చేసి
రన్ చేస్తున్నాను కమాండ్ ప్రాంప్ట్ నుంచి. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి పైథాన్ get pip.py అని చేసినట్టయితే నాకు పైథాన్ కూడా లేదు అన్నట్టే చూపిస్తుంది. సో మేబీ నేను పైథానే కంప్లీట్గా అంటే క్లియర్ ఇన్స్టాలేషన్ అవ్వలేనట్టుంది, ఏదో ఎర్రర్ వస్తున్నట్టుంది పైథాన్ నుంచే. సో ఇక్కడ నుంచి చూసినా కూడా నాకు పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. చూడండి నేను రాసే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, బట్ పైథాన్ అనేది నాకు ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వనట్టుంది, అందుకే నాకు ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ అయితే త్రో చేసేస్తుంది. సో మళ్ళీ నేను పైథాన్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది కావచ్చు, బట్ ఓకే. అంటే కోడ్ అయితే సేమ్ ఇదే అండి, YAML ఫైల్ని రీడ్ చేయడం అండ్ దానిలోకి YAML.dump అండ్ YAML.load అని చేస్తాము. సో జేసన్కి అయితే ఎలా రాసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా YAMLకి రాస్తాము. సో YAML కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ దీన్ని మనం ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. పిప్ ఇన్స్టాల్ YAML అని చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వర్క్ అయిపోతుంది. ఒకసారి నేను పైథాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ క్లాస్లో అయితే ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా, జస్ట్ అవుట్పుట్ చూపిస్తాను, ఎందుకంటే కోడ్ అనేది సేమ్. మనం జేసన్కి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో జేసన్కి ఎలా అయితే యూజ్ చేస్తామో YAMLకి కూడా సేమ్ కోడే. ఓపెన్ యూజ్ చేస్తున్నాము, డబ్ల్యూ రైట్కి, ఏ అయితే అపెండ్, ఆర్ అయితే రీడ్ అండ్ JSON.dump YAML.dump YAML.load. ఓకే, సో ఒకసారి నేను నెక్స్ట్ క్లాస్లో ఆ పైథాన్ అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసేసి చూపిస్తాను. లేదు అంటే మనకు ఒకవేళ ఈ పాత్ అనేది యాడ్ అయ్యి లేకుండా కూడా మనకు లేదు అనేది చూపిస్తుందని చెప్తున్నారు కదా. సో పాత్ని కూడా ఒకసారి నేను యాడ్ చేసి అయితే చూపిస్తాను, ఎందుకంటే మనకు అట్లీస్ట్ ఇక్కడ డైరెక్ట్గా విజువల్ స్టూడియో నుంచి రన్ అవ్వకపోయినా మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసినప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది చూపించాలి యాక్చువల్గా. బట్ ఇక్కడ చూడండి నేను పైథాన్ --- వర్షన్ అని ఇచ్చేసినా కూడా నాకు ఇక్కడ పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది. సో పైథానే ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వనట్టుంది. నేను ఒకసారి ఇన్స్టాల్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకేనా, సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ YAML ఫైల్ గురించి చూపించి CSV ఫైల్ అండ్ ఎక్సెల్ ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం అనేది చూపిస్తాను. మనకు చాలా ఇంపార్టెంట్ CSV ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ కానీ. ఓకే, సో JSON ఫైల్ YAML ఫైల్ని కూడా యూజ్ చేస్తాము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియల్ టైంలో డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక కాలేజీని నడుపుతున్నాను అనుకోండి. సో ఆ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ డేటా ఏదైతే ఉంటుందో ఆ స్టూడెంట్ డేటా కంప్లీట్గా నాకు ఒక CSV ఫైల్లో కానీ ఒక ఎక్సెల్ ఫైల్లో కానీ ఉంది. సో ఆ ఎక్సెల్ ఫైల్ నుంచి లేదా ఆ CSV ఫైల్ నుంచి నేను రీడ్ చేసి దాన్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఎక్సెల్ని కానీ CSV కానీ యూజ్ చేస్తాము. ఈ JSON కానీ ఈ YAML కానీ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే ఒక కాన్ఫిగరేషన్ రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాను కదా. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో, లేదా నేను ఏ డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాను, ఏ టేబుల్కి కనెక్ట్ అవుతున్నాను, ఏ కలెక్షన్కి కనెక్ట్ అవుతున్నాను, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను కోడ్లో ఇవ్వను. సో కోడ్లో ఇస్తే ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా ఇఫ్ ఇన్ కేస్ మన అప్లికేషన్ అనేది హ్యాక్ అవుతే మనకు సంబంధించిన కంప్లీట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ని సపరేట్గా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఏ డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాను, ఆ డేటాబేస్ అనేది అమెజాన్లో AWSలో ఉందా, అజూర్లో ఉందా, సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఒక JSON ఫైల్లో కానీ ఒక YAML ఫైల్లో కానీ ఇచ్చేసి అక్కడి నుంచి ఈ అప్లికేషన్లోకి రీడ్ చేసుకుంటాను అనమాట. ఆ యూజర్ నేమ్ని ఆ పాస్వర్డ్ని రీడ్ చేసుకొని అప్లికేషన్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ అవుతాను. సో డిఫరెంట్ లొకేషన్స్లో మనము ఈ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని డివైడ్ చేసి మన అప్లికేషన్ కోడ్ని డివైడ్ చేసి పెడతాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మీరు ఒక డేటాబేస్కి కాకుండా ఇంకొక డేటాబేస్కి మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి మీ కనెక్షన్ని, అప్పుడు మీరు కంప్లీట్గా అప్లికేషన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ JSON ఫైల్ని అప్డేట్ చేస్తే మన అప్లికేషన్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం అక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం. ఆ JSON ఫైల్లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ JSON ఫైల్ని మీరు అప్డేట్ చేసినప్పుడు మన అప్లికేషన్ ఆటోమేటిక్గా ఆ JSON ఫైల్ నుంచి రీడ్ చేస్తుంది కాబట్టి ఆ డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కూడా యూజ్ అవుతుంది మనకు JSON ఫైల్ నుంచి రీడ్ చేసినప్పుడు. ఓకే, సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. అండ్ నెక్స్ట్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ ఎక్సెల్ని లేదా CSVస్ని. సో నెక్స్ట్ క్లాస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.